డబుల్ బెడ్రూమ్లు నిరుపేదలకు ఇవ్వకుండా మంత్రులు కలెక్టర్ల అనుచరులకు ఇవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజలను నిత్యం మోసం చేసే పార్టీనే కాంగ్రెస్ పార్టీ అని, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పాల్పడుతోందని అన్నారు. అప్లికేషన్ పేరు మీద 10,000 రూపాయలు కట్టించుకొని ప్రజలను మోసం చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం 6 లక్షల రూపాయలు కడితే ఇండ్లు కట్టిస్తాం అంటున్నారు. నిరుపేదలు 6 లక్షల రూపాయలు కట్టుకునే స్తోమత ఉంటుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు కట్టించి ₹1 తీసుకోకుండా నిరుపేదలకు ఇండ్లు అందించామన్నారు. కాంగ్రెస్ మంత్రులు ఇష్టం వచ్చిన వాళ్లకు ఇండ్లు ఇస్తే హైకోర్టు ఆశ్రయిస్తామన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోసాలు, నిరుపేదలను మోసం చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి అంత గొప్పగా దేశంలో ఏ పార్టీ లేదు నాకు తెలిసినమాట. అలాకంటే కోపాలు వస్తాయి కాంగ్రెస్ వాళ్ళకు. మేము చాలా శుద్ధ పూసలము, మా అంత గొప్పలో లేము, మా అంత నిజాధిపరులు లేరు, బయట వాళ్ళ దొంగలు అన్నట్టుగా మాట్లాడతారు. ఇలా ఇంద్రమ్మ ఇండ్ల పేరు మీద ఒక మోసం, మేము కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ల మీద ఒక మోసం. మేము ముందు నుంచి కూడా ఒక నెల కింద 5 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి 25,000 అప్లికేషన్స్ కుకట్పల్లిలో నా దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్స్ కానీ మీరు నిర్ధారించారు, దీన్ని L2 కింద నిర్ధారించినటువంటి అప్లికేషన్ తీసుకుపోయి కలెక్టర్ సమక్షంలో ఇది మాకున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటి ఏమైనా ఉంటే లాటరీ సార్ ఇవ్వండి అని చెప్పి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి వచ్చాం.